వరుస కూల్చివేతలతో ఊపు మీదున్న హైడ్రాకు హైకోర్టు బ్రేక్ వేసింది. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాకే నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది కోర్టు. కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని తెలిపింది. జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ను దాఖలు చేశారు. దానిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కాగా పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని 19.27 ఎకరాల్లో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను మరో అథారిటీకి ఇవ్వకూడదని పిటిషన్ దాఖలు చేశారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి అయిన ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ను, కాంపౌండ్ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ పట్టా భూమిలో ఉన్న కాంపౌండ్, షెడ్లను సెప్టెంబర్ 8న హైడ్రా అధికారులు కూల్చివేశారన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదికనిచ్చారు. మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం వంటి మొక్కలను పెంచుతున్నాం. కాంపౌండ్ నిర్మించుకోవడానికి అనుమతించాలి కానీ కోరారు. కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ తదితర విభాగాలకు నోటీసులు జారీ చేశారు. విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో హైడ్రా ఏర్పాటుపై కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ హైడ్రాను రద్దు చేయాలని కోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకని చూసుకోవచ్చు, హైడ్రా గత 2 నెలల నుంచి కూడా హైడ్రా సంస్థ ఏర్పడడం జరిగింది. హైడ్రా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ నగరంలో అంటే మొత్తం కూడా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల మేర కూడా మొత్తం కూడా చెరువులు ఎక్కడైతే కబ్జాలకు గురయ్యాయో, ఎక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మించారో అక్కడ మొత్తం కూడా చెరువులను పరిరక్షించే విధంగా అయితే హైడ్రా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కూడా చాలా వరకు కూడా చెరువులను కూడా కబ్జా చేసినటువంటి అక్రమ బిల్డింగ్స్ కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి కూల్చివేతలు ఏదైతే అమీన్పూర్ లో కావచ్చు, ఇటు మాదాపూర్ ఏరియాలో కావచ్చు, సున్నప్ చెరువులో కావచ్చు, పూర్తిగా దీనిపైన విరుద్ధంగా కూడా చాలా మంది కూడా స్థానికులు తెలపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రాను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో 99 కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోరడం జరిగింది. ఈ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైడ్రా ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా కూడా జరిగిందని చెప్పేసి పిటిషనర్ వేయడం జరిగింది. ఇటు జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అయితే జీహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారులను ఎవరైతే మరొక అథారిటీకి ఇవ్వకూడదని కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే జీహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారులను హైడ్రాకు ఎలా అప్పగిస్తారు, ఎలా ఇస్తారని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇటు హైడ్రాకి పనిచేస్తున్నటువంటి టోటల్ సిబ్బంది కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి విచక్షణ అధికారులను కూడా హైడ్రాకి ఇవ్వడం సరికాదని చెప్పేసి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై కూడా టోటల్ గా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై కూడా పూర్తిగా ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ హైకోర్టులు కూడా పూర్తిగా 2 వారాలు కూడా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. మరి వాయిదా వేసిన తర్వాత అప్పుడు ఎలాంటి విషయాలు అనేటివి చెప్తారు, ఎలాంటి విషయాలు అనేటివి వాళ్ళకి సబ్మిట్ చేస్తారనేది చూడాల్సింది పవన్. రైట్, థ్యాంక్ యూ లహరి.